కృపాకనికరం సమాధానం గల మా పరలోక తండ్రి, మరోసారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చేసుకుంటున్నాం. గత రాత్రి కాలం అంతా మంచి నిద్ర, మంచి విశ్రాంతి ఇచ్చిన నీ స్తోత్రాలు. ఉదయకాలంలో మరొక నూతన దినములు ప్రవేశపెట్టినారు. మా ఆయుష్, మా బ్రతుకును, మా జీవాన్ని పొడిగించిన దాన్ని బట్టి స్తోత్రాలు. సజీవులే కదా నిన్ను స్తుతించాలని సెలవిచ్చారు. ఈనాడు సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ కృప, నీ కనికరం, ఉన్న దయ, నీ వాత్సల్యం బట్టి వందనాలు స్తోత్రాలు చేసుకుంటున్నాం. ప్రభా, ఈ ఉదయకాలంలో యూట్యూబ్ చేస్తుండగా అనేకులకు రక్షణ మార్గం పొందుట్లో సహాయం దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వారు నేను రాకడ కొరకు మెలక కలిగిన జీవితాన్ని జీవించడం సహాయం దయచేయండి. సమస్తం చేతికి అప్పగించుకోవచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చూసినట్టయితే యేసు ప్రభు యొక్క రాకడ, ఆయన రెండో రాకట్లో ఏ విధంగా వస్తాడు అనేది మన అంశం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. కాబట్టి సహోదర అంత మాత్రం కాక ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా దేవుని వాక్యమే రాబడింది. సమయమును సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని అందులో రాయబడిన సంగతులను గైకొనువాడు ధన్యుడు. కాబట్టి సహోదర ఇక్కడ మనం చూస్తున్నాము, ఏమంట దేవుని వాక్యంలో ఏం రాయబడింది? ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను. త్వరగా ఎట్లా వస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా వచ్చుతున్నాడు. కాబట్టి ఆయన రాకడ కొరకు నేను సిద్ధపాటు కలిగి ఉండాలా. ఎట్లా సిద్ధపాటు కలిగి ఉండాలా అంటే, దేవుని వాక్యంలో రాయబడింది, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు ఎంత జాగ్రత్తగా చదవాలి మనం. మరి మన పిల్లలు చదువుతుంటారు, మరి హై స్కూల్ చదువుతుంటారు, మరి డిగ్రీ చదువుతుంటారు, మరి పీజీ చదువుతుంటారు. అయితే వాళ్ళు చదువులు జాగ్రత్తగా చదివితే వారు, లక్ష్యం పెట్టి చదివితే వారు పాస్ అవుతారు. లేక లక్ష్యం పెట్టకుండా పోతే వారు ఫెయిల్ అయిపోతారు, తప్పిపోతారు. కాబట్టి సహోదర మనం కూడా దేవుని వాక్యం, మరి దేవుడు మనకిచ్చిన ఈ గ్రంథాన్ని మనం శ్రద్ధతో చదవాలి, ఆసక్తితో చదవాలి. మేము మరి అపొస్తలుల కార్యములో మరి అక్కడ బెరియా సంఘం అయితే ఆసక్తితో మరి పౌలు బోధించిన వాక్యం ఉందో లేదో అని వారు మరి పరిశీలించుతూ వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాక ఇంకా చదువువాడు వారిని మరి ఏమాత్రమంట మరి సమీపించినది కనుక చదువువాడు వాటిని విని, అందులో రాయబడినది వాటిని వినాలా, వినేది మనం నేర్చుకోవాలా. మరి ఆదివారాల పూట బైబిల్ స్టడీకి, ప్రార్థన మీటింగ్కు, ఉపవాస ప్రార్థనకు, సువార్తకు మనం పోతుంటాం. ఈ వాక్యాలన్నీ మనం ఏం చేయాలా? విని హృదయంలో దాచుకోవాలి. తర్వాత రాయబడిన వాటి ప్రకారము రాయబడిన సంగతులను గైకొనాలంటే మనము హృదయంలో గైకొనుట. మరి అటువారు ధన్యులు అనే దేవుని వాక్యం రాయబడింది. దేవుని వాక్యంలో ఇంకా చూసినట్టయితే మనం కీర్తనల గ్రంథం 32 మొదటి వచనంలో, తన అతిక్రమమునకు పరిహారమునొందిన వాడును, తన పాపమునకు ప్రాయచిత్తమునొందినవాడు ధన్యుడు అని రాయబడింది. అతడు నిర్దోషిగా ఎంచబడును అని రాయబడింది. కాబట్టి సహోదర మొట్టమొదటిగా మనము చూడగలుగుతున్నాం, మనం ఎట్లా జాగ్రత్త పడాలా? మొట్టమొదటిగా మనము ఆయన ఏ విధంగా వచ్చాడు? అనుకొని గడియలో వస్తాడు. అనుకొని గడియలో యేసు ప్రభువారు ఈ లోకానికి వస్తాడు. చూడండి, దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే లూకా సువార్త 14 మరి దేవుని వాక్యంలో విధంగా రాయబడి ఉంటుంది. ఆయన అనుకొని గడియలలో మరి దేవుడు నీతో నాతో మాట్లాడుతాం. మత్తయి సువార్త 24:44 వచనంలో ఆయన అనుకొని గడియల్లో వస్తాడు అని దేవుని వాక్యం రాయబడి. రెండవదిగా మనం చూసినట్టయితే అనుకొని గడియలు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందిలే, మరి ఇప్పుడే ఆడొచ్చు అదిలే, యేసు ప్రభు
అనుకుంటారు మరి చాలామంది. అయితే ఆ విధంగా యేసుప్రభు వారు ఎట్లా వస్తాడో అనుకోని గడియలో వస్తాడు. రెండవదిగా మనం చూసినట్టయితే ఆయన ఆర్భాటముతో వచ్చాడు. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16, 17 వచనంలో రాయబడి ఆయన ఆర్భాటముతో వచ్చాం. కాబట్టి ఇది రెండవదిగా మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూస్తున్నాము ఆయన దొంగ వలె వస్తాడని దేవుని వాక్యం రాయబడింది. దొంగ వలె వస్తాడని దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రం కాక 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఆలస్యము చేయకవచ్చును అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర అంత మాత్రమే కాక ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే ఏ విధంగా వస్తాడు. ఇప్పుడు 4 అంశాలు మనం చూడాలి. ఒకటోది అనుకుని గడియలో యేసుప్రభు వారు వస్తాడు. తర్వాత రెండవదిగా మనం చూసినట్టయితే ఆర్భాటముతో వస్తాడు. మరి దొంగ వలె వస్తాడు. మరి ఆలస్యము చేయక వస్తాడని దేవుని వాక్యం రాయబడింది. ఐదవదిగా మనం చూసినట్టయితే ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ఎక్కడ మార్కు సువార్త 14వ అధ్యాయం 62వ వచనంలో రాయబడింది. మరి ఆయన మేఘారుడై వచ్చాడు. ఆయన యాజకులకు అవుపడేవాడున్నాడు. భూమి మీద దేని ఆశింపకూడని వాడే యాజకుడు అని దేవుని వాక్యం రాయబడింది. ఇంకా మహామహిమతో ఆయన వస్తాడు. ఆరోదిగా మనం చూసినట్టయితే మహామహిమతో ఆయన యేసుప్రభు వారు వచ్చేవాడుగా ఉంటాడు. మత్తయి సువార్త 24:30 వచనములో ఆ మాట రాయబడినట్టుగా మనం చూడగలం. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే నిర్గమాకాండం 39:42-43 వచనంలో మోషే అట్లు చేశాను. ఎట్లు చేశాను మోషే 80 సంవత్సరాలు. మొదట 40 సంవత్సరాల నుండి మరి 10 ఆజ్ఞలు రాసి ఇచ్చినాడు. మరి రెండోసారిగా పోయి ఆ రాతి పలకలను పలగొట్టినప్పుడు మళ్ళీ రెండోసారిగా పోయినప్పుడు 40, 80 సంవత్సరాలు అట్లా ఉండటం ద్వారా మోషే ముఖము దేవుని సన్నిధానంలో ఉండటం ద్వారా ప్రకాశింప చేసి అందుకొరకై దేవుడు ఆ కుటుంబాన్ని మరి దేవుడు మోషేను దీవించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర అంత మాత్రం కాదు, ఇంకా నోవాహు కొడుక మరి ఓడ విధానము దేవుడు చెప్పిన కొలతల ప్రకారం చేయటం ద్వారా అతడు కొడుక దీవించబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనంలో ఆ మాట రాయబడినట్టుగా మనం ఏడవదిగా మనం చూసినట్టయితే మత్తయి సువార్త 16:28 వచనంలో తన రాజ్యముతో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చుచున్నాడు. తన రాజ్యముతో రాజ్యం అనగా మనుషులను వెంట పెట్టుకొని ఆయన్ను నమ్మిన వారితో పెట్టుకొని వస్తున్నాడు. కాబట్టి సహోదర మనము ఏం చేయాలా? మారుమనసు పొంది ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలా. ఆసక్తి కలిగి మారుమనసు పొందాలా, ఆసక్తి కలిగి ఉండాలా, ప్రార్థన చేయాలా, ఆరాధన చేయాలా, సంఘ ప్రార్థనకు మరి వెళ్ళేవారిగా ఉండాలి. రెండవదిగా మనం చూసినట్టయితే మనము అనుదినము మన శిలువను మనం మోసుకునే వారిగా ఉండాలి. యేసు ప్రభువును మరి మనం ప్రకటించే వారిగా ఉండాలి. మనము యేసు ప్రభువును మనము ప్రకటించే వారు. అందుకే దేవుని వాక్యం రాయబడింది. మరి 1 కొరింథీయులు మరి 11వ అధ్యాయం 28-31 వరకు చూసుకున్నట్టయితే ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను వారిని లేకపోతును అని దేవుని వాక్యం రాయబడింది. అంతమందిగా నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా మరణ పునరుత్థానమును ప్రకటింపవలేను. దేవుని వాక్యం. కాబట్టి సహోదర మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. మూడవదిగా మనం చూసినట్టయితే మరి విశ్వాసమునందు స్థిరులుగా ఉండాలి. మన విశ్వాసంలో అనేక సార్లు మనం తప్పిపోతుంటాం. మరి ఆడ మీటింగులు ఈడ మీటింగులు ఉన్నప్పుడు వెళ్ళిపోతుంటాం. అయితే మరి ఆ మీటింగులు ఈ మీటింగులు ఎవరి ద్వారా కలుగుతున్నాయి? యేసు ప్రభు ద్వారానే. వారు నమ్ముకొని వారికి ఇచ్చిన కృపావరాన్ని బట్టి వారు ప్రకటన చేస్తున్నారు దేవుని సువార్త. కాబట్టి సహోదర మరి అందుకొరకై అపోస్తల పౌలు అంటాడు,
కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మరి సర్వ సంపదలు బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన నాయందే గుప్తములై ఉన్నవి అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సోదరు మన విశ్వాసమును చెదిరిపోకుండా స్థిర విశ్వాసం కలిగి ఉండాలని దేవుని వాక్యం రాయబడింది. అందుకొరకై మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనంలో విశ్వాసమునకు కర్తయగు ఆయన వైపు చూచుచు మరి పందెములో ఓపికతో నడవాలని తెలిసిన విశ్వాస భక్తులు అనేకులు మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడినారు. ఆయన జాబితాలు ఎంతోమంది ఉన్నారు. మోషే విశ్వాసం బట్టి ఐగుప్తు ధనమును ఆశించకుండా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలనే ఎంచుకున్నాడు. మరి అల్పకాల పాపభోగములను అనుభవించటం కంటే దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించటం మేలని తలంచుకున్నట్టుగా మనం చెప్పాలి. రాహాబు ఏషియా విశ్వాసముతో దేవుడి బిడ్డలను చేర్చుకున్నట్టు ద్వారా ఆమె మరి ఆశీర్వదింపబడింది. కాబట్టి సోదర ఇంకా దేవుని వాక్యంలో చూసినట్టయితే అనేకులు భక్తులు ఉంటున్నారు. కాబట్టి అబ్రహాం చూడవచ్చు, ఇంకా నోవాహును చూడవచ్చు, అనేక భక్తులు ఉంటున్నారు. కాబట్టి సోదర మన విశ్వాసం మరి దేవుని వాక్యంలో ఉండే ఆయన రాకడను మనం తెలుసుకున్నాం. ఆయన మొట్టమొదటిగా అనుకునని గడియలో వస్తాడు, ఆర్భాటముతో వస్తాడు, తర్వాత దొంగవలే వస్తాడు, ఆలస్యము చేయక వస్తాడు, తర్వాత మన మేఘారుడై ఆకాశమందు మేఘారుడై వస్తాడు, తర్వాత మహిమతో వస్తాడు, తన రాజ్యముతో వచ్చును. కాబట్టి సోదర నీవు నేను ఆయన రాకట్లో ఎత్తబడాలంటే మెలకోగలిగిన జీవితాన్ని జీవించాలి. మొట్టమొదటిగా మారుమనసు పొంది ఆసక్తి కలిగి ఉండాలి. ఆయన రాకడ కొరకే ఆసక్తి కలిగి మన సంఘంలో ప్రతి కార్యక్రమానికి వెళ్ళేవారిగా ఉండాలి. అపొస్తలుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుటెందును, ప్రార్థన చేయటందును పాలు పొందుతూ రావాలా. రెండవదిగా మనం చూస్తున్నట్టు ఆయన సిలువను ఎత్తుకొనొచ్చు మరి ఏం చేయాలా? సువార్తను ప్రకటించాలి. విశ్వాసములు స్థిరులై ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు నేను ఎత్తబడను. దేవుడు ఈ వాక్యమును దీవించుగాక. ఆమెన్.